ప్రకటన గ్రంథం 10:1 చదువుదామా. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన చూస్తున్నాము ఇక్కడ పరలోకము నుండి మరొక గొప్ప దూత, ద డీటెయిల్ మైటీ ఏంజల్, గొప్ప దూత, మామూలు దూత కాదు, దూతల కేటగిరీస్, గొప్ప దూత. బైబిల్ చూసినప్పుడు యు సీ ఏంజల్స్ లైక్ ఆర్క్ ఏంజల్, చీఫ్ ఏంజల్, దెర్ ఆర్ టైటిల్స్, దెర్ ఆర్ కేటగిరీస్. ఇక్కడ చూసినప్పుడు యు సీ ఎ మైటీ ఏంజల్ అంటే అధికారము కలిగిన దూత. ఈ దూత వచ్చేటప్పుడు ఎలాగొస్తుందంట, క్లోత్స్ విత్ క్లౌడ్, మేఘాన్ని ధరించుకుని వస్తుందంట. మేఘాన్ని ధరించుకుని వస్తానంటే మామూలుగా చాలామంది లిటరల్ మీనింగ్లో తీసుకుంటారంటే దూతకి మేఘం వేసుకుని వస్తాము ఇట్లా ఊహించుకుంటారు. అట్లా కాదు. కనెక్ట్ ద ఓల్డ్ టెస్టిమెంట్, కనెక్ట్ ద సింబల్స్, కనెక్ట్ ఎక్కడ మేఘం ఏంటి గుర్తుగా ఉంది. పాత నిబంధనలో దేవుడు వారికి పగటి మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, పాత నిబంధనలో మందసపు పెట్టి దేవుని ఆలయము ప్రత్యక్ష గుడారము అక్కడ పెట్టబడినప్పుడు ధూపం వేస్తూ అంటే ఆలయం పై నుండి పొగ, ఆ పొగ ఏంటి, క్లౌడ్, ఒక మేఘము నిలిచి ఉందంట. వారు మేఘము కింద ఉన్నారంట. ఏంటి ఆ మేఘం ఏంటి? సో హియర్ ఇస్ ద థింగ్, ద క్లౌడ్ ఇస్ బీన్ అ సైన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ రిప్రజెంటింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, డివైన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో మేఘం అన్నదప్పుడు వెంటనే అర్థం చేసుకోగలిగింది దైవ సన్నిధి. అంటే ఈ దూత వచ్చినప్పుడు గొప్ప దేవుని సన్నిధి ఆ దూత ధరించుకుని ఉందంట. అండ్ నెక్స్ట్ మనం గమనిస్తున్నాము ఇక్కడ తలపైన ఏముందంట, ఇంద్రధనస్సు. తలపైన ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సుకి సాదృశ్యం ఏంటి, కవెనెంట్, వండర్ఫుల్. అంటే దేవుడు ఇంద్రధనస్సు పెడతానికి కారణమే నిబంధనకి, ఒకేసారి భూమిని అంతనే నాశనం చేయను. సో హియర్ ఇస్ ద థింగ్, కవెనెంట్. సో వీ సే ఇట్స్ అ కవెనెంట్ గ్లోరీ. కిరీటంగా పెట్టుకున్నాడంట, కవెనెంట్ గ్లోరీ. అండ్ నెక్స్ట్ తన ముఖం ఎలాగుందంట, ద ఫేస్ ఇస్ లైక్ ఎ సన్, సూర్యుడి వద్ద ఉందంట. అంటే ఇది అర్థమయ్యేలాగా చెప్పాలంటే మన బాడీస్ ఎలాగనేది బైబిల్ తెలియజేస్తుంది. వీఆర్ లైక్ రేడియం. రేడియం ఎలా పనిచేస్తుంది, లైట్లో ఉంచామనుకో ఆ లైట్ రేస్ని బట్టి ఇది ఛార్జ్ అవుతుంది. ఈ రేడియం ఛార్జ్ అయిన తర్వాత దానిని చీకట్లోకి తీసుకెళ్తే ఈ రేడియం లైట్ బ్రైట్గా ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది, ఎంత ఛార్జ్ అయితే దీనికి ఎక్కిందో, ఎంత కెపాసిటీ అయితే దీనికి ఉందో అంతసేపు గ్రీన్ కలర్లో గ్లో అవుతుంది. కలర్స్ ఉంటాయిలే కానీ కామన్గా చూసింది గ్రీన్ కలర్ గ్లో అవుతూ ఉంటుంది. ఈ రేడియం లైట్లో నుండి ఛార్జ్ అయిన దాన్ని ఇట్ రిఫ్లెక్ట్స్. అండ్ దూతలు చూసినప్పుడు దే ఆర్ లైట్ బీయింగ్స్, క్వాంటేనియం బీయింగ్స్ అంటాం ఇంకో మాటలు చెప్పాలంటే. ఆ లైట్ బీయింగ్స్ చూసినప్పుడు వారికి కూడా వెలుగు ఎక్కడి నుండి, దేవుని సన్నిధిలో నుండి, దేవుని సింహాసనం నుండి, సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు, ఆయన వెలుగు ఆయన తేజస్సే పరలోకానికి సూర్యుడు లాంటిదంట. పరలోకంలో సూర్యుడు అక్కర్లేదంట. సో హిస్ లైట్ ఈజ్ రీఛార్జింగ్ ఎవ్రీబడి అనేది చెప్తాం. సో ఇక్కడ చూసినప్పుడు ముఖము సూర్యుడిలాగా. నెక్స్ట్ అక్కడ డీటెయిల్ చూస్తాం. ఏంటి, తన కాళ్ళు ఎలా ఉన్నాయంటే తెలుగులో చదవండి, అగ్ని స్తంభముల వలె ఉండెను. అగ్ని స్తంభాల్లాగా ఉన్నాయంట, లైక్ పిల్లర్స్ ఆఫ్ ఫైర్. అంటే ఏం చెప్పదలుచుకుంటున్నాడు అక్కడ, మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద పిల్లర్స్ ఆఫ్ ఫైర్? బైబిల్లో చూసినప్పుడు ఫైర్ రిప్రజెంట్స్ జడ్జ్మెంట్, తీర్పుకి సాదృశ్యం. అదే సమయంలో ఫైర్ రిప్రజెంట్స్ హోలీనెస్, పరిశుద్ధతకి సాదృశ్యం. బైబిల్ చూసినప్పుడు రెవల్యూషన్ 1:15 కూడా చూస్తాం, అపరంజిని పోలిన పాదం. చూసి అంటే అగ్ని కొలుములో పెట్టి తీసిన పాదం. అంటే ఇట్స్ లైక్ ప్యూరిఫికేషన్, జస్టిఫికేషన్, శాంటిఫైడ్. సో ఇక్కడ అర్థం చేసుకునేటప్పుడు ద పిల్లర్స్ ఆఫ్ ఫైర్ అంటే ఈ దూత జడ్జ్మెంట్ అండ్ హోలీనెస్తో నిలబడుతుంది అనేది ఒక సాదృశ్యం. నెక్స్ట్ చూస్తాం దాని స్వరం ఎలా ఉందంట, సింహము రోర్ లాగా ఉందంట. తెలుగులో ఎలా ఉంది చదవండి, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. అంటే ఈ రోర్స్ అంటే సింహము గర్జించినట్లు గొప్ప
శబ్దం అంట. అంటే ఆ దూత అక్కడికి వచ్చి నిలబడితే గొప్ప శబ్దము అలాగే గర్జిస్తూ కనబడుతుంది. సో వన్ థింగ్, థియాలజన్స్ మామూలుగా ఇప్పుడు థియాలజికల్ ఫామ్లో చూద్దాం. చాలామంది అంటారు ఇది యేసు ప్రభు, చాలామంది అంటారు ఇది యేసు ప్రభు. I'll tell you my perspective straight away. ఇది యేసు కాదని చెప్తానికి కారణం ఏంటంటే ఈ దూత 10వ అధ్యాయం 6వ వచనం చూస్తే స్వేర్స్ బై గాడ్. హీఈస్ నాట్ సెయింగ్ హీస్ గాడ్, హీఈస్ స్వేరింగ్ బై గాడ్. నేనే దేవుడని చెప్పట్లేదు, దేవునికి యేసు ప్రభు చెప్పినప్పుడు హీ సేస్ దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ దాన్ మీ. సింపుల్. ఆయన నామానికి మించిన నామం లేదు, ఆయన నామమే పైనామం. ఆమేన్. సో ఆయన నామంని ఆయన చెప్తాడు, నా నామంలో మీరు తండ్రిని అడగండి, నా నామంలో మీరు నన్ను అడగండి. ఇక్కడ యేసు ప్రభు అయితే మరలా ఎందుకు ఇంకొక నామాన్ని ఎత్తాల్సి వస్తుంది? సో హియర్ హీఈస్ రిప్రజెంటింగ్, హీ ఈస్ ఎన్ ఏంజల్. ఈ సిగ్నిఫికెన్స్లో చూస్తూ నెక్స్ట్ దే ఆల్సో బిలీవ్ ఇట్ ఈస్ అ హై ర్యాంకింగ్ ఏంజల్, ఒక గొప్ప అధికారం కలిగిన దూత. ఎందుకంటే ఇది క్రీస్తు కాదు, క్రీస్తు అధికారము మహిమని కలిగిన దూత. ఇక్కడ చూసినప్పుడు మనం గమనించవచ్చు, ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఏంజల్లో చూస్తే దేవుడు అనేక సార్లు పాత నిబంధనలు చూసినప్పుడు దూతను పంపించి మాట్లాడుతూ చూస్తాం. అనేక సార్లు దూత దేవుని వాక్కుని తీసుకొచ్చి దేవుడు ఏం చేయాలో చెప్తాం చూస్తాం. అండ్ అదే సమయంలో పాత నిబంధనలు చూస్తాం, క్యారీస్ డివైన్ అథారిటీ. దూత దాడి చేస్తానికి, చంపుతానికి, మాటను ప్రకటిస్తానికి, కార్యం జరిగిస్తానికి. సో ఇక్కడ గమనించేటప్పుడు చూస్తే అఫ్కోర్స్ నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తాం ఒక మంచి ఎగ్జాంపుల్. దేవుడు ఒక దూత ద్వారంగా మాట్లాడాడు. అంటే దూత మాట్లాడింది ఎవరితో? మోషేతో. ద ఏంజల్ స్పోక్ టు మోసెస్ అని వస్తుంది. బట్ వాట్ ఈస్ ద ఏంజల్? సమ్వన్ హూ ఇస్ రిప్రజెంటింగ్ గాడ్, హూ స్టాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్, or God has another thing to say, represent messenger giving a message. సో ఈ మాటలు అర్థం చేసినప్పుడు ఇక్కడ దేవుడు ఒక కార్యము జరిగిస్తానికి ఇక్కడ ఒక దూతను పంపిస్తున్నాడు. ఆ దూత వచ్చి ఏం చేస్తుంది? ఆ దూత వచ్చి 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదవండి ఒకసారి దయచేసి. మరియు సముద్రం మీదను, సముద్రపు మీదయు, భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత. సో ఈ దూత ఎక్కడ నిలబడిందంటే చెప్పండి ఒకసారి. సముద్రము మీద, భూమి మీద. అబ్బా, అంటే దూత అంత పెద్దదా? And approximately an angel's height would start around 9 feet and go up to 36 feet approximately. And there are even mighty angels which are still more bigger. So let's say an average 36 feet. Of course this is a mighty angel, obviously bigger. అంటే నిలబడిందంటే ఇటు సముద్రం మీద, ఇటు నేల మీద ఇక్కడ నిలబడిందంట అధికారంతో. ఇక్కడ చూసినప్పుడు ఈ దూత వచ్చి ఏమని కేక వేసిందంట చూడండి. నేను చూచిన దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి, నేను చూచిన ఈ దూత కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని, 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఏంటంట? ఇంకా ఆలస్యం ఉండదు. ఏదైతే దేవుడు ముందే చెప్పాడో 7వ బోర మూదేటప్పుడు సమాప్తమవుతుంది. ఇంకా నో మోర్ డిలే, ఇట్ ఈస్ కమింగ్ టు పాస్ట్. ఇంకా ఆలస్యం అనేది లేదు, ముగింపులోకి వస్తుంది. ఈ యొక్క మాట చెప్పుకునేటప్పుడు ఇక్కడ చూస్తే దిస్ ఇస్ ద వర్డ్ మిస్ట్రియాన్, అంటే మిస్టరీ ఆఫ్ గాడ్ అన్న మాట చూస్తాం. మిస్ట్రియాన్ విచ్ ఇస్ టు సే, ఆయన ఏదైతే నిర్ణయించాడో, ఏదైతే ప్రకటించాడో, ఏదైతే జరుగునుగాక అన్నాడో అవుతుంది. సో ఏంటవుతుంది? దేవుని న్యాయ తీర్పు. ఏమవుతుంది? దేవుని రాజ్యాన్ని స్థిరపరుస్తాం. ఇంతవరకు మనం అందరం ప్రార్థన చేస్తాం, పరలోకమందున్న మా తండ్రి నీ నామం మహిమపరచబడును గాక, నీ రాజ్యము, చెప్పండి, నీ రాజ్యము వచ్చునుగాక, 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 వచ్చినగాక. ఇంకా అక్కడ వచ్చింది, ఇంకా వచ్చిందంతే. ఆయన రాజ్యము స్థాపన, ఆయన రాజ్యం, ఆయన ఏలే సమయము, 1000 ఏళ్ల పరిపాలన, దేవుడు దండముతో ఏలే సమయం అంట. బట్ దెన్ ఈ దూత ప్రకటిస్తాము, ఇంకా దేవుని సమయం వచ్చింది. దీంట్లో చూసినప్పుడు అండి, దేవుడు
ప్రతిదానికి కాలము సమయాన్ని నిర్ణయించాడు. ఈ వాక్యం వింటూ నాకేంటి అంటారా? వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ స్ట్రైట్. నీ జీవితంలో ఎంతో కాలం నుండి వేచి ఉన్నావేమో, నీ జీవితంలో ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నావేమో, నీ జీవితంలో ఎంతో కాలం దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నావేమో. కానీ దేవుని సమయం వచ్చిందనుకో, ఆయన వాక్ని పంపించి ఇంక నో మోర్ డిలే, ఇట్ షల్ కమ్ టు పాస్ట్ అంటే అయిపోయింది అంతే. ఎందుకంటే ఆయన నిలిచి ఉన్న స్థలం చూసినప్పుడు ఆ దూత వస్తాం సముద్రం మీద, భూమి మీద, చెప్పాలంటే ఈ భూగోళం మీద, ఈ భూమి అంతటా పైన అధికారం కలిగి, ఇదిగో దేవుడు అనుకుంది ఇంకా జరిగించే టైం వచ్చింది. సో ఇక్కడ చూసినప్పుడు యూ కెన్ ఆల్సో అండర్స్టాండ్ హీ ఈస్ డిక్లేరింగ్ హిస్ టైం, హిస్ విల్. ఆయన చిత్తము, ఆయన కార్యాన్ని దేవుడు జరిగిస్తానికి ఆశ కలిగి ఉన్నాడండి. చూసి ఈరోజు చాలామంది దుఃఖంలో ఉన్నారు. దేవుడు చేస్తాడా, దేవుడు జరిగిస్తాడా? ఈరోజు ఒకటే అడగాలి, ప్రభువా నీవు నీ వాక్ను పంపించిన నా జీవితాల కార్యం జరిగించు, నీవు నీ వాక్ను పంపించిన నా జీవితాల క్రియ జరిగించు. నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా. కొన్నిసార్లు దేవుడు ఓపిక పడుతున్నాడు, కొన్నిసార్లు కొంతమంది విషయంలో దేవుడు ఓపిక పడుతున్నాడు. నీకు అన్యాయమే చేశాడు, నీకు కీడే చేశారు, నిన్ను దూషించారు, నిన్ను హత్య చేశారు అనుకో. మాటేర్స్ అంటే హత్య కదా, చంపబడతాం కదా. సో హియర్ ద థింగ్, వారు జీవితంలో అన్యాయం జరిగినా కూడా దేవుడు కొన్నిసార్లు ఓపిక పడుతున్నాడు. గతంలో అదే చదివాము, బలిపీఠం కింద నుండి రక్తము మొరపెడతాం, ఇంకెంత కాలము ప్రభా మా పక్షాన న్యాయం జరిగిస్తావా? దేవుడు అంటాడు కొంతకాలం వేచి ఉండు. హీఈస్ గివింగ్ టైమ్, బట్ దట్ డజంట్ మీన్ అన్రిపెంటెన్స్, అన్ఫర్గివ్నెస్ ఇస్ డేంజరస్, భయంకరమైంది. మీరు అనొచ్చు, దేవా పలానా వ్యక్తి నాకు అన్యాయం చేశారు. దేవుడు అవకాశం ఇస్తున్నారు వారు మారు మనసు పొందాలని, పశ్చాత్తాప పడాలని. లేకపోతే నీ జీవితంలో దేవుడు ఒకరు ఉద్దేశించినప్పుడు దాని లింక్ అయిన వారు సహకరించకపోతే గాడ్ ఈజ్ వెయిటింగ్. మేబీ వారు ఏమైనా సహకరిస్తారేమో అని, వారు ఏమైనా ప్రేరేపించబడిన దానికి ముందుకి అడుగు తెస్తారేమో అని. కానీ దేవుడు అన్నిటికీ టైం పెడతాడు, చూస్తాడు. ఇంకా దాని తర్వాత నో మోర్ డిలే, ఆయన కార్యం నిశ్చయంగా జరిగిస్తాడనేది ఇక్కడ చూస్తున్నాం. ఇంకా అక్కడ నుండి చూస్తూ ఉంటే చదువుతూ వస్తే 7వ దూత పలుకు దినములలో అతడు బోర వదుబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమగునని చెప్పెను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము. దాన్ని తీసుకుని ఏం చేయమంటున్నాడు? తినివేయి. అది నీ కడుపునకు చేదగును గాని, అది నీ కడుపుకి చేదవుతుంది గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని వానితో చెప్పెను. ఏమవుతుందంటే నీ నోటికి తేనెలాగా ఉంటుంది, నీ నోటికి మంచిగా ఉంటుంది. నీ కడుపుకి చేదు, నీ నోటికి మంచిది. ఆ మాటకు అర్థం ఏంటి? మన లిటరల్ విజువల్ చూసినప్పుడు ఆయన చేతిలో పుస్తకం ఉంది, ఆ పుస్తకం తీసి తినేసాడు. అందుకని ఈరోజు బైబిల్ తినేస్తావా? దట్ ఈస్ నాట్ ద మీనింగ్. ద గ్రీక్ వర్డ్ దట్ ఈస్ యూస్డ్ దేర్, అక్కడ గ్రీక్ మాట వాడింది ఏంటంటే, నీవు తిను అన్నదప్పుడు దీంట్లో ఉన్నది ఏంటో నువ్వు గ్రహించు, దీంట్లో ఉన్నది ఏంటో నువ్వు అర్థం చేసుకో, దీంట్లో ఉన్నది ఏంటో నువ్వు జీర్ణించుకో. వాక్యము చదువుతున్నావు, వాక్యం ఏం చెప్తుందో అర్థం చేసుకుంటున్నావా? చదువుతాం ఒకటి, అర్థం చేసుకుంటాం ఒకటి. ఇట్ ఈస్ వన్ థింగ్ టు రీడ్, ఇట్ ఇస్ అదర్ థింగ్ టు గ్రాబ్, డైజెస్ట్. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు? ఇక్కడ చూసినప్పుడు ఆ పుస్తకంలో ఉన్నది ఏంటో తిను అన్నదప్పుడు ఏమంటుందో ఫస్ట్ గెట్ ఇట్ ఇన్సైడ్. చదివేటప్పుడు బాగుంటుంది. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, ఆహా వండర్ఫుల్, దేవుడు నా పక్షాన ఉన్నాడు, హోల్డ్ ఆన్. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. కష్టంగా ఉంది. ఈరోజు మనుషుడు చూడండి, తినటానికి ఈజీ, చదువుతానికి ఈజీ. నీతిమంతుల పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తాడా? నీతిమంతుడు మొరపెట్టగా దేవుడు జవాబిస్తున్నాడు. అంటే వెన్ యూ గెట్ టు ద రియాలిటీ, వెన్ యూ డైజెస్ట్ ఇట్, నీతిగా ఉండాలా? కష్టమే. పాపానికి నో అనాలా? లోకపు కార్యాలకి నో అనాలా? కష్టమా కాదా? చేదే. అందుకే క్రైస్తవులు చూడండి, ముక్కుతూ చేస్తారంట, ఏడుతూ చేస్తారంట,
పశ్చాత్తాపం ఉందా కాదు, వద్దు ఆ సంబంధం అంటే దేవునికి వద్దంట, దేవునికి వద్దంట. రియాలిటీ ఈజ్ హార్డ్. లోకంతో స్నేహము, దేవునితో వైరము. రియాలిటీ నీ స్నేహం రా కష్టం. when it comes to the practical digestion, ఎందుకంటే డైజెస్ట్ అయిందాక నెక్స్ట్ పవర్ వస్తుంది కదా. ఆయన వాకు జీవం ఇచ్చేది, ఊరక పెట్టుకుంటే కాదు. when you eat the word, when you digest the word, you have power. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని వాక్యాన్ని భుజించే వారికి ఉన్నారా? భుజిస్తున్నారంటే వాక్యం లోటుకి వెళ్తుందా, బయటకు వస్తుందా? కొంతమందికి దిగదంట. కుక్కి ఎవడు పెట్టినా కూడా దిగదంట. అమ్మ చూడు, గంటన్నర సేపు కుక్కుతుంది. తిను. ఈరోజు దేవుడు నీకు ఎంతన్నా చేయొచ్చు, పరిశుద్ధాత్ముడు ఎంతన్నా కొక్కచ్చు. ఇను. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్, ప్రయోజనం లేదు. అందుకని యేసు ప్రభు చెప్పిందంతా చెప్పి చెవుల వరకు గలవారు వినుగాక. యేసు ప్రభు భూమి పైన ఉన్నప్పుడు అదే మాట చెప్తాం, చూస్తాం. ప్రకటన గ్రంథంలో అదే మాట చూస్తాం, చెవులు గలవారు వినుగాక. ఆత్మ చెప్పు కార్యాలు, ఆత్మ చెప్పు సంగతులు వింటున్నావా? డూ యూ అండర్స్టాండ్? ఇదిగో అందరు వింటున్నారు, ఎంతమందికి ఎక్కింది? దట్ ఈస్ ద ఛాలెంజ్. You say, I don't expect every single person to be understood. No. It's the work of the Holy Spirit and your relationship with God. నీకు దేవునికి ఉన్న సంబంధం. ఎందుకంటే ఆశ ఉందా, దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ లేదా, God will try అంతే, ఇంకా దానిపైన లేదు. ఎందుకంటే నీ హృదయం తగినట్టుగానే నీ జీవితంలో దేవుని వాక్కు శక్తి కనబరచబడుతుంది. ఈరోజు ఎంతో శక్తి లేని క్రైస్తవాన్ని చూస్తున్న కారణం ఏంటంటే, దేవుని వాక్కు చదువుతాం కాదు. చదవని వారు ఎంతోమంది ఉన్నారు, చదివిన వారు మాత్రం ఎలా ఉన్నారు? చదివి దాని ప్రకారం జీవించని వారు. ఇట్ టేక్స్ అ సాక్రిఫైస్, ఇట్ టేక్స్ పెయిన్, ఇట్ టేక్స్ ఎఫర్ట్. అగైన్ కమింగ్ బ్యాక్, ఇక్కడ చూస్తే ఈయనకి ఇవ్వబడిందంట, దాన్ని తిన్నాడంట, కడుపుకి చేదయిందంట, నోటికి రుచికరంగా ఉందంట. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? తీసుకో, తిన్న తర్వాత ఏమంటున్నాడు అక్కడ నెక్స్ట్? ప్రొఫెసై. You see, without hearing, there is no prophecy. Without hearing, without digesting, there is no prophecy. దేవుని వాక్యలో చూస్తే ప్రతి విశ్వాసి, you need to prophesy the word of God. అందరికీ కార్యం జరగట్ల. కారణం ఏంటి? You don't take it in. You only read. కేవలం బయట విని బయట చెప్తాం. I am blessed and highly favored. Is your life really blessed and highly favored? Prove it to me. Why not? Is the word wrong? No. You have not lived the word. You have not digested the word. ఆ వాక్ నీలోకి వెళ్ళినప్పుడు నీలో ఏది దేవునికి విరోధమైంది should be kicked out. All the waste should go out. There should be nutrition. There should be power. ఆ శక్తితో నువ్వు ప్రవచించినప్పుడు, నీకు అనుగ్రహించబడిన వాక్కుని నీవు ప్రకటించినప్పుడు, ప్రవచించినప్పుడు కార్యం జరుగుతుంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నాము 11th verse చదవండి. అప్పుడు వారు నీ ప్రజలను గూర్చియు, జనములను గూర్చియు, ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు, అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. Yes, then he said, you must prophesy again about many peoples, nations, tongues and kings. దాని తర్వాత 11వ అధ్యాయం చూస్తున్నామండి. 10వ అధ్యాయం చాలా చిన్నగా ఉంటుంది. అట్లా దూత వస్తాం, ప్రకటిస్తాం. దూత వస్తాం, టైం ఎండ్ అని చెప్తాం. ఇంకో మాటలు చెప్పాలంటే, దూత వచ్చి ప్రకటించి ఇదిగో స్టార్ట్ అవుతుంది, గెట్ రెడీ. ఈ సృష్టికి అనౌన్స్మెంట్. అంటే ఇంకో మాట చెప్పాలంటే, దేవుడు ఎప్పుడు చెప్పి చేస్తాడు. అవునా? దేవుడు చెప్పకుండా చంపడంట, చంపుతాడంట. చెప్పేటప్పుడు కూడా, కొట్టేటప్పుడు కూడా చెప్పే కొడతాడంట. అంటే ఏదో దేవుడు ఎమోషనల్గా రియాక్ట్ అవుతాం కాదు. ఆయన చేయదంతయు ఆయన ఎరిగి ఉన్నాడు, గ్రహించున్నాడు. ఆయన చెప్పి తెలియజేసి ప్రతి ఒక్కడు మారు మనసు పొందుతానికి, బ్రతుకుతానికి అవకాశాన్ని ఇచ్చే చేస్తున్నాడు. దయచేసి తలలో ఉంచుతామండి. ఇదిగో ఈరోజు నీవు దేవుడితో ముద్రించబడ్డాను అంటున్నావేమో, కమ్యూనియన్లో ఉన్నాను, ఆమె పార్ట్ టేకర్ అంటున్నావేమో, ప్రభుతో పాటు నేను కలిసి ఉన్నాను అని చెప్తున్నావేమో, ఇదిగో ప్రభు వల్ల తింటున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను అంటున్నావేమో. ఇదిగో అజాగ్రత్తగా చేయవాడు శాపగ్రస్తుడంట. క్రీస్తుతో నిబంధన, యేసు రక్తము, ఆయనతో నిబంధన, ఇది మీతో నూతన నిబంధన చేయించున్న రక్తము. నువ్వు అది త్రాగునప్పుడు నిబంధన ఉన్నానని గ్రహించుకుంటున్నావా? నిబంధనలు ఉన్నానని చెప్తూ నిబంధనని విరగ్గొట్టే
నిబంధనని తునీకరించే పనులు, కార్యాలు చేస్తున్నావా? ఇదిగో నీ దేహం దేవుని ఆలయము, నీవు పరిశుద్ధాత్మ ఆలయము. ఇదిగో పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? తెలియదని చెప్పలేవు. నా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఉన్నవాడు చూసి చెప్పచ్చు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? ఎరగచ్చు, నువ్వు తెలుసుకుంటావు. అని నిన్ను దర్శించే దేవుడు, స్పందించే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నీలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు. ఇదిగో ఈరోజు పోరాటాలు ఉన్నాయేమో, కష్టాలు ఉన్నాయేమో, కానీ ఈ పోరాటాల కష్టాలు చూసి భయపడద్దు. దేవుడు అనుమతిస్తే అది మేలు కొరకే. దేవుడు అనుమతిస్తే అది మేలు కొరకే. అన్ని దేవుడు ఒక సీజన్లో అనుమతిస్తాడంట. ఇదిగో ఒకసారి జైలు చూసావేమో, ఒకసారి ఓటమి చూస్తున్నావేమో. ఏది శాశ్వతం కాదు. నువ్వు దేవునితో నిలిచి ఉంటే మాత్రమే నిశ్చయము, అంతము, ఘనము. ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఐ యూ ట్రూ టు గాడ్? దేవునికి నమ్మకంగా ఉన్నారా? దేవునికి ఇష్టంగా ఉన్నారా? దేవునికి సాక్షులుగా ఉన్నారా? దేవుని రాజ్యాలు ఎత్తబడతారా? దేవుని కొరకు జీవిస్తున్నారా? ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ లైఫ్ టుడే? ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితంలో క్రీస్తు కనబడుతున్నాడా? నిన్ను చూసిన వారు క్రీస్తుని చూడగలుగుతున్నారా? నీ జీవితం దూరంగా క్రీస్తుని కనబరుస్తున్నావా? ఈరోజు ఒక మాట పరీక్షించుకో. ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, పరీక్షించుకో. ఈరోజు నువ్వు ఒప్పుకో, సరిదిద్దబడు, పశ్చాత్తాపపడు, మారు మనసు పొందు, దేవుని సాక్షిగా నిలబడు. దేవుడు కార్యం జరిగిస్తాడండి. దేవుడు కార్యం జరిగిస్తాడు. గాడ్ విల్ డూ, గాడ్ విల్ ఆన్సర్, గాడ్ విల్ హెల్ప్, గాడ్ విల్ ప్రొవైడ్, గాడ్ విల్ డెలివర్. ఆయన రక్షించువాడు, ఆయన రక్షణకర్త, ఆయన రక్షించువాడు. నీ జీవితంలో కార్యం జరిగించేవాడు అండి. నీ జీవితంలో మేలు జరిగించేవాడు. నీ జీవితంలో నిశ్చయంగా మేలు జరిగిస్తాడు. నీ జీవితంలో సహాయాన్ని ఇస్తాడు, నీకు జయాన్ని ఇస్తాడు, నీ తోడు నువ్వు నడిపిస్తాడు. ఇదిగో ఈరోజు ఆదరణకర్త మనకు ఉన్నాడండి. మన పక్షాన, మన తోడు, మన కొరకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆస్క్ హిస్ హెల్ప్. ఆయన సహాయాన్ని వేడుకో, ఆయన సన్నిధిని వేడుకో, ఆయన తోడుని వేడుకో, ఆయన శక్తి బలాన్ని వేడుకో. ఈరోజు అడుగు, ఆయన అడుగు. దేవా నా తోడుండయ్యా, నన్ను బలపరిచయ్యా, నన్ను నడిపించయ్యా, నాలో కార్యము జరిగించయ్యా, పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడయ్యా. అడగండి, ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈరోజు నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఒప్పుకో, ఒప్పుకో, ఒప్పుకో. ఎప్పుడో తర్వాత కాదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నేడే రక్షణ దినము. ఆయన కృప, ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన దయ నీ పట్ల అధికంగా చూపించేటప్పుడే జీవితాన్ని సరిదిద్దుకో. మారు మనస్సు పొందావా? మనస్సు మారిందా? మనసులో మార్పు ఉందా? మనసులో మార్పు లేకుండా నేను క్రైస్తవుని చెప్పుకుంటాను వ్యర్థము. ఇంకా లోకంతో స్నేహం చేస్తాం వ్యర్థము. ఇంకా పాపపు కార్యాలు జీవిస్తాం వ్యర్థము. అయ్యో, తెలిసి తెలిసి పాపం చేసిన వారికి ఎంత కఠినమైన శిక్ష, ఎంత కఠినమైన అంతము, ఎంత ఘోరమైన అంతము. ఇదిగో ఆయన రక్షణ నీకు అనుగ్రహించబడింది, ఆయన కృప నీకు అనుగ్రహించబడింది. దేవుడు నిర్ణయించింది, ఎవరు మార్చలేరండి. దిస్ ఇస్ గాడ్స్ సావరెన్ విల్. దిస్ ఇస్ నాట్ పర్మిసివ్, దిస్ ఇస్ సావరెన్. ఆయన తలంచినది, ఆయన నిర్ణయించినది, ఆయనకి విరోధంగా ఎవ్వరు ఏది చేయలేరు, ఆపలేరు. ఇది జరగనే ఉన్నది. నీవేమవుతావు? నీ స్థితి ఏమవుతుంది? నీ బ్రతుకు ఏమవుతుంది? పరీక్షించుకోండి. ఈరోజు దేవునితో ఒక నిర్ణయం చేసి మాట్లాడండి. దేవా, నిన్నే నమ్ముతానయ్యా, నిన్నే సేవిస్తానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ సాక్షిని బ్రతుకుతానయ్యా, నీ కొరకే జీవిస్తాను ప్రభా, నీ చిత్తమే జరిగిస్తానయ్యా, నీ సహాయాన్ని వేడుకుంటున్నాను ప్రభా, నీ మీద ఆధారపడుతున్నానయ్యా. నన్ను లేపు, నన్ను లేవనెత్తు, నన్ను పట్టుకో. బలహీనంగా ఉన్నారా? దేవుని అడగండి. అయ్యా, పాపాన్ని జయించే శక్తి నాకు దయచేయ్యా. నీ ప్రణాళిక చొప్పున నేను జీవించాలయ్యా. ఆయన పరిపాలన, ఆయన రాజ్యం త్వరలో రానున్నది.
నువ్వు అందులో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఆనాడు లోకమంతా కోపపడుతుందంట, లోకమంతా అసహించుకుంటుందంట. ఈరోజు మనుషులు నిన్ను అసహించుకుంటారని భయపడద్దు. మనుషులు మిమ్మల్ని అసహించుకుంటారు, తుణీకరిస్తారు. యేసుప్రభు ముందే చెప్పలేదా, నా నిమిత్తమై. ఎస్, నువ్వు యేసును నమ్మిన దాని నిమిత్తమై మనుషులను తుణీకరించవచ్చు, అసహించుకోవచ్చు. డు నాట్ ఈవెన్ ఫీల్ అబౌట్ ఇట్. కౌంట్ ఇట్ యాజ్ ఎ బ్లెస్సింగ్. మీరు ధన్యులు, మీరు ధన్యులు. యేసుప్రభు చెప్పాడు, మీరు ధన్యులు. మనుషుల దాని నుంచి తప్పించుకుందాం చూడొద్దు. దేవుడు ఉగ్రత నుండి తప్పించుకోవడానికి సిద్ధపడు. మనుషుల్ని గురించి ఏం మాట్లాడుతున్నారో ఆలోచించద్దు. దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించు. జీవ గ్రంథంలో నీ గురించి ఏం రాయబడి ఉందో పరీక్షించుకో. ఇదిగో నువ్వు చేసిన కార్యాలు ఏంటి? మంచి చెడు గ్రంథం ఉందంట, జ్ఞాపకాల గ్రంథం ఉందంట. అందులో రాయబడిన విషయాలు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. ఏమి రాయబడి ఉంది నీ గురించి? ఏమి రాయబడి ఉంది నీ గురించి? ఏమైనా దేవునికి అంగీకారమైంది రాయబడి ఉందా? ఏమైనా మంచి రాయబడి ఉందా? ఏమైనా మేలు రాయబడి ఉందా? లేకపోతే దేవునికి విరోధమైంది రాయబడి ఉన్నాయా? పరీక్షించుకో, పరీక్షించుకో. పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీలో నిలిచే శక్తిని దయచేయి, శోధనలు ఎదిరించే శక్తి దయచేయి, పాపానికి నువ్వు చెప్పే శక్తిని దయచేయి. నీ ఆత్మ ద్వారా నడిపించబడాలి. శరీర క్రియల నుంచి నెరవేర్చము కదా ప్రభా, జయిస్తాము కదా ప్రభా. నీ ఆత్మ ద్వారా నడిపించి ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం జరిగించు, సహాయాన్ని దయచేయి. ఇదిగో ప్రభా, ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించి ఈరోజు ఈ వాక్యం వింటూ నీ రాకడ సమీపంగా ఉందని జ్ఞాపకం చేసుకుంటూ, నువ్వు రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా నువ్వు ఏళ్తానికి వచ్చే సమయం దగ్గరకు ఉందన్నది జ్ఞాపకం చేసుకుంటూ, నీతో పాటు మేము ఉండాలని, నీ రాజ్యంలో మేము ఉండాలని, నీతో పాటు మేము ఏయాలని జ్ఞాపకం చేసుకుంటున్నాగా ఇక్కడ ఉన్న మా ఒక్కొక్కరిని దీవించి బలపరిచి నీ ఆత్మ ద్వారంగా కార్యము జరిగించి మనం వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.